ఆ, ఆ, ఇప్పుడు మనకి 4 యుగాల్లో కలియుగం అనేది, కలియుగంలో మానవులకి అంతా అల్పమే, అల్పాయుష్కులు, అల్ప బుద్ధి గలవాళ్ళు, అల్ప జ్ఞానం గలవాళ్ళు, అన్ని అల్పంగా ఉన్నప్పుడు ఈ శాస్త్రాలు వేదాలు చదివే జ్ఞానం కూడా ఉండదు, జ్ఞానం అర్థం చేసుకునే బుద్ధి కుశలత ఉండదు, ఇవన్నీ లేకపోయినప్పుడు సాధన చేసే టైం ఉండదు. ఇలాంటి యుగంలో ముక్తి పొందడానికి ఏదన్నా సులభ మార్గంగా మనకు శాస్త్రాల్లో ఏమైనా చేసుకున్న చెప్పడం ఏమైనా ఉందా? అంటే నామస్మరణ లాంటిది కానీ, నామ లిఖితం కానీ, భగవద్ ధ్యానం కానీ ఇట్లాంటివి ఏమైనా చేసుకుంటే ముక్తికి మార్గంగా ఉండే అవకాశం ఏమైనా ఉన్నదా అని నా ప్రశ్న. ఇప్పుడు మన దగ్గర రూపాయి డబ్బులు లేవు అనుకోండి, ₹1 డబ్బులు లేవు, తినటానికి తిండి కూడా లేదు, మరి ఎవరు మనకి సహాయం చేసేవాళ్ళు లేరు. మన డాక్టర్ కావాలనుకోండి, అప్పుడు ఎట్లా గవర్నమెంట్ సహాయం చేయదు, మరి అప్పుడు ఎట్లా కుదురుద్ది? అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎలిమెంటరీ స్కూల్కి పోతారు. గవర్నమెంట్ స్కూల్కి పోయి డబ్బులు లేకుండా ఆ 4 తరగతులు 5 తరగతులు చదువుకొని దాంతో మేరకొండు. అదే ప్రకారంగా ఇక్కడ కూడా ఏంటంటే ఉన్నాయి మార్గాలు. నామస్మరణ చేయొచ్చు, కానీ ముక్తి రావటానికి కాదు, ముక్తి కోసం కాదు. ముక్తి అంటే ఏమిటో తెలియకుండా ముక్తి ఎట్టొచ్చుద్ది? నువ్వు డాక్టర్ చదువుకొని డాక్టర్ ఎట్ట అవుతావు? ఇంజనీర్ చదువుకొని ఇంజనీర్ ఎట్ట అవుతావు? లా చదవకుండా లాయర్ ఎట్ట అవుతావు? కనుక అవన్నీ చదవాల్సిందే. అవి ఏది చదివితే అది అవుతావు. అలాగనే ముక్తి కావాలంటే ముక్తి అంటే ఏమిటో తెలుసుకోవాలా, ముక్తి ఎట్లా వస్తుందో తెలుసుకోవాలా, ముక్తిని పొందడానికి మార్గం తెలుసుకోవాలి, దానికి కావాల్సినటువంటి కష్టం సాధన చేయాలా, దానికి ఏదైతే వ్యతిరేకం ఉందో దాన్ని కాస్త త్యాగం చేయాలా, వదిలిపెట్టాలా, ఇవన్నీ చేస్తేనే. అయితే ఇవన్నీ కూడా చేయటానికి కలియుగంలో కుదరదు కదా అంటే కుదరదు. ఎవరికి? అందరికీ కాదు. కలియుగంలో అందరూ అల్పజ్ఞానులు అల్పాయుష్కులని కాదు అర్థం. 100 మంది ఒకే రకంగా కనుక ఉన్నారని కాదు, ఎక్కువగా అట్లా ఉంటారు అని, చాలా ఎక్కువగా అట్లా ఉంటారు. అందుకనే మనకి సోమరిపోతులు ఎక్కువగానే కనపడతా ఉంటారు, అట్లానే అల్పజ్ఞానం కలిగిన వాడు ఉంటారు. అందుకని వేదాంతం వైపుకి రాకుండా ఇతర మార్గాల్లో ఉండేవాళ్ళు, భక్తి మార్గంలో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే దేవాలయాలకు వెళ్ళటమో, పూజలు చేసుకోవటమో, ఇళ్లలో పూజలు చేసుకోవటమో, లేదా పారాయణలు చేయటమో, దాని మీద చాలా మంది ఉంటున్నారు. ఎందుకుంటున్నారు? అది తేలిక కాబట్టి. అంతేగాని ముక్తి వచ్చుద్దని కాదు, అది తేలిక కాబట్టి దాంట్లో ఉంటారు. దీంట్లోకి రావాలంటే రాదు. మాకు అక్కర్లేదులేండి, మాకు ఇవన్నీ అక్కర్లేదని. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. అందుకని అట్లా తేలిక మార్గాలే ఉండవు, ఖచ్చితంగా చేయవలసిందే. కాకపోతే కలియుగంలో కొద్దిగా చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది, కృతయుగం త్రేతాయుగంలో ఎక్కువ చేస్తే తక్కువ ఫలితం వస్తుంది. ఎందుకంటే ఆ అప్పుడు అంతా కూడా మామూలుగా ధర్మంగా ఉండేది కనుక అప్పుడు ధర్మంగా ఉండటం పెద్ద విశేషం కాదు, అప్పుడు అధర్మంగా ఉండటం విశేషం. ఇప్పుడు అధర్మంగా ఉన్నటువంటి కాలంలో ధర్మంగా ఉండటం విశేషం, అధర్మంగా ఉండటం మామూలే. ఇప్పుడు మనం ఎంతో మంది తప్పుడు మనుషులు చూస్తున్నాం అనుకోండి, వాళ్ళ గురించి చెప్పుకునే పనే లేదు. ఎక్కడన్నా ఎవడన్నా మంచి వ్యక్తి కనుక ఉన్నాడు అనుకోండి, అప్పుడు అబ్బా వాడు చూడరా ఎంత ధర్మాత్ముడు, ఎంత మంచివాడు, ఎంత త్యాగమూర్తి అని వాడి గురించి చెప్పుకోండి. అందుకని ముక్తిని పొందాలంటే తేలిక మార్గం అంటూ ఏమీ లేదు. మాకు ముక్తి అక్కర్లేదులేండి, ఏదో కొద్దిగా పుణ్యం వస్తే చాలనుకుంటే తేలిక మార్గాలు చాలా.